హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియోస్ పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ఈ వ్లాగ్ వచ్చేసి పాత వ్లాగ్ అండి, అంటే శ్రావణం స్టార్ట్ కాకముందు వ్లాగ్ అండి. ప్రజెంట్ నేనేం షూట్ చేయలేదండి, చెప్పాను కదా కొంచెం హెల్త్ డిస్టర్బ్గా ఉందని, అందుకే ప్రజెంట్ వ్లాగ్స్ ఏం లేవండి. ఏం పెట్టాలో తెలియక పాత వ్లాగ్ ఒకటి ఉంటే మీకు పెడుతున్నానండి. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నాన్ వెజ్ తినని వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేయండి, ఓకేనా? మేము కూడా తినమండి, మళ్ళీ చెప్తున్నాను, శ్రావణంలో నాన్ వెజ్ తినము. ఇది పాత వ్లాగ్ అండి, ఓకేనా? మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి దమ్ బిర్యానీ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా మొదటి నుంచి వ్లాగ్. రైస్ కొంచెం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి, బాస్మతి రైస్. దాంట్లో మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఆయిల్, మళ్ళా అంతేనండి. ఇవన్నీ వేసి రైస్ ఒక 60-70% ఉడకబెట్టుకున్నానండి. అన్నం ఉడికిన తర్వాత గంజి వార్చి ఆ గంజి కూడా కింద పాడవేయకుండా అది కూడా ఒక గిన్నెలో స్టోర్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి కొంచెం చికెన్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. దమ్ బిర్యానీ అంటే ఇలా చెయ్యరు, కాకపోతే దమ్ బిర్యానీ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేస్తే పిల్లలు మసాలా అంత ఇష్టపడట్లేదండి. అందుకే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అప్పుడు దమ్ బిర్యానీ చేస్తాను. మీరు ప్రాసెస్ చూసారు కదండి. ఫస్ట్ ఆనియన్స్, తర్వాత గరం మసాలా, మళ్ళా గరం మసాలా వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చికెన్లో కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, మళ్ళా పెరుగు, ఒక టమాటా ఇవన్నీ వేసి ఆయిల్లో చికెన్కి ఈ మసాలా అంతా పట్టేంత వరకు లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలండి. మరొక సైడ్ వచ్చేసి ఆనియన్స్ కూడా, అంటే ఫ్రై ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. అక్కడ చికెన్ ఉడికే లోపట నేను ఇక్కడ ఒక చికెన్ ట్రై చేశానండి. ఇది తందూరి చికెన్ లెక్క ట్రై చేశాను, కాకపోతే మీదికించి కొంచెం ఓట్స్ బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసానండి. మీరు చూస్తున్నారు కదండి. ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ చికెన్ కాట్లు పెట్టుకున్నానండి. కాట్లు పెట్టుకున్న తర్వాత దాంట్లో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, కొంచెం కార్న్ఫ్లోర్, ఆయిల్, కొత్తిమీర ఇవన్నీ మంచిగా ముక్కకు పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాని మీదకించి కొంచెం బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదండి, ఇది ఇంట్లో చేసిందేనండి. బ్రెడ్ క్రమ్స్ మీద కొంచెం చల్లాలి. చల్లిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదండి మన దగ్గర, దాంట్లో పెట్టేసుకున్నానండి. చాలా సూపర్గా వచ్చిందండి. పిల్లలకి, మా వారికి చాలా నచ్చింది టేస్ట్. ఒకవేళ మీ దగ్గర కూడా ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈస్ KFC చికెన్కి తగ్గదు టేస్ట్ వచ్చేసి. ఇదిగోండి చికెన్ కూడా ఉడికింది. ఉడికిన తర్వాత కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టానండి. ఇప్పుడు సేమ్ చికెన్ ఏదైతే చికెన్ ఉడికించానో అదే గిన్నెలో కొంచెం కింద చికెన్ పెట్టేసుకొని మిగతాది తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ లేయర్ వచ్చేసి చికెన్ వేసానండి. తర్వాత ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నాను, కింద కూర్చున్నానండి. చెప్పాను కదా కొంచెం హెల్త్ అప్పటికే కొంచెం చేత కావట్లేదండి. ఎగ్స్ కూడా ఉడికించుకున్నాను, ఒక 4 ఎగ్స్. ఇదిగోండి, ఇది ఇలా నేను సిలికాన్ బౌల్ కొన్నానండి, లాస్ట్ టైం మీషోలో కొన్నాను. చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇది వచ్చేసి మనం మంచిగా వాషబుల్ అండి. మనం ఇలాగా కుకింగ్ చేసుకున్న తర్వాత ఆ సిలికాన్ బౌల్ వచ్చేసి మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత టైం సెట్ చేస్తున్నానండి. ఇక్కడ KFCది చికెన్ టైం పెట్టానండి నేను.
ఈ ఎయిర్ ఫ్రై వచ్చేసి చాలా యూజ్ అవుతుందండి. మనము చాలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది కదండి. ఇలా మనం కేఎఫ్సీ చికెన్ ట్రై చేసినా, తందూరి చికెన్ ట్రై చేసినా, కాబట్టి మనము ఇలా ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకుంటే ఆయిల్ సేవ్ అవుతుందండి. మళ్ళీ ఇంకొకటి మనకు డీప్ ఫ్రైస్ అంత మంచివి కాదు కదా, ఇది కొంచెం బెటరే కదండి. కొంచెమే ఆయిల్ పోసానండి, నేను ఎక్కువ కూడా పోయలేదు. తర్వాత నాన్ వెజ్ మనము ఫ్రై చేసిన ఆయిల్ కూడా మళ్ళీ రీయూజ్ చేయాలనిపించదు కదా, కాబట్టి ఎయిర్ ఫ్రై బెస్ట్ ఆప్షన్ అండి నాకైతే. అది సెట్ చేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు దమ్ పెట్టేస్తున్నాను. రైస్ వచ్చేసి ఫస్ట్ లేయర్ వచ్చేసి చికెన్ పెట్టాను. దాని మీద మనం బాస్మతి రైస్ ఉడికించుకున్నాం కదా, అది ఒక లేయర్ అంతా వేస్తున్నాను. మీరు చూస్తున్నాను కదండి వీడియో, నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానేమో, మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది కదా. రైస్ వచ్చేసి మొత్తం ఉడికించుకోకండి, ఒక 70% ఉడికించుకుంటే చాలు. దమ్ బిర్యానీ అంటే మామూలుగా చికెన్లో మసాలా అంతా కలిపేసుకొని ఒక 1.5 అవర్ పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు మనం రైస్ ఉడికించుకొని మనము ఏదైతే మిక్స్ చేసుకుంటామో చికెన్, అది ఒక లేయరు, అన్నం ఒక లేయర్ అలా పెడతారండి దమ్ బిర్యానీ. కాకపోతే మా వాళ్ళు ఎందుకో అలాగా ఇష్టపడట్లేదు. ఇలా చికెన్ కొంచెం ఒక 50% ఉడికించుకొని ఇలా దమ్ పెడితే ఇష్టంగా తింటున్నారు. అన్నం పెట్టిన తర్వాత ఇంకొక లేయర్ వచ్చేసి చికెన్, మళ్ళా కొత్తిమీర, పుదీనా, మళ్ళా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, మళ్ళా కొంచెం నిమ్మరసం, కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసుకోవాలండి. మీకు నచ్చితే కలర్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కలర్ యాడ్ చేయలేదు. నేను లాస్ట్ టైం లూలు మాల్కి వెళ్ళాను కదండి, అప్పుడు సిరమ్స్ తీసుకొచ్చానండి ఫ్లేవర్వి, మీకు చూపించాను కదా చాలాసార్లు. అలాగా ఏదైనా ఎసెన్షియల్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కలరు యాడ్ చేసుకోవడం అంత హెల్త్కి మంచిది కాదు కదా. ఇలాగా మనము మండి సిరప్స్ అని చాలా విధాలుగా ఉన్నాయండి లూలు మాల్లో. నేను తెచ్చాను చాలా ఫ్లేవర్స్, అది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ అన్నం, మళ్ళీ తర్వాత లాస్ట్ చికెన్. తర్వాత మీదికించి మళ్ళీ కొత్తిమీర, ఫ్రై ఆనియన్స్, నిమ్మరసం, మనము గంజి వార్చి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇది పాత వీడియోనండి. శ్రావణంలో మేము కూడా నాన్ వెజ్ తినము. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ స్కిప్ చేయండి, ఓకేనా. మేము కూడా తినమండి శ్రావణంలో. ప్రజెంట్ వీడియోస్ నేనేం షూట్ చేయలేదండి. రేపటి నుంచి రెగ్యులర్గా షూట్ చేసి మీకు పెడతాను. చాలా 2-3 డేస్ అయిపోయింది కదండి వ్లాగ్ పెట్టక, అందుకే పాత వ్లాగ్ ఉంటే పెడుతున్నాను. మీకు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నానండి. ప్లీజ్ ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. తర్వాత ఇదిగోండి లాస్ట్కి వచ్చేసి ఎగ్ కూడా పెట్టేశాను. ఇప్పుడు దీన్ని మనము ఒక 10 to 15 మినిట్స్ దమ్ పెట్టేసుకోవాలండి. మీదికించి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. ఇదిగోండి గంజి కూడా కొంచెం మీదికించి, అంటే మనము ఆల్రెడీ రైస్ మొత్తం అంటే 70% కుక్ చేసుకున్నాం కదండి. ఒకవేళ చాలా అంటే మా ఇంట్లో అందరూ రైస్ అనేది కొంచెం మెత్తగానే తింటారండి. అందుకే నేను 70% ఉడికించుకున్నాను రైస్ వచ్చేసి. మీరు వచ్చేసి 50% ఉడకబెట్టుకొని గంజి కొంచెం ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ అన్నం ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, అందుకే నేను గంజి ఎక్కువ పోయలేదు. ఇదిగోండి నేను అక్కడ అన్నీ అరేంజ్ చేసి దమ్ పెట్టేసే లోపు ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మా నిత్య తీస్తుందండి వీడియో, అందుకే కొంచెం కింద పైన తీసింది. ఒక సైడ్ అంతా చికెన్ ఉడికిందండి. ఇది మళ్ళా టర్న్ చేసుకుంటున్నాను, వేరొక సైడ్ కూడా ఉడికించుకోవాలి కదా.
మనకు తక్కువ ఆయిల్లో ఇలాంటివి కేఎఫ్సి అయినా మళ్ళీ చికెన్ పాప్స్ అయినా మంచిగా ఈజీగా తినొచ్చండి ఈ ఎయిర్ ఫ్రైయర్ తోటి. నాకైతే బెస్ట్ అనిపిస్తుందండి. ఇంత ఆయిల్ పోసుకొని దాంట్లో చికెన్ ఫ్రై చేసి మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కదా, ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ నేను కింద కడాయి ఏమంటారు పెంక పెట్టానండి, పెనం పెట్టి దానిపైన దమ్ పెట్టాను. మనకు అన్నం ఎక్కడ ఈవెన్గా కుక్ అవుతుంది కదా. మరొక సైడ్ వచ్చేసి బిర్యానీకి మా ఇంట్లో కర్రీ ఖచ్చితంగా ఉండాలండి, అందుకే కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టాను. చికెన్ కొంచెం గ్రేవీ లెక్క కాకుండా సూప్ లెక్క చేశానండి. బిర్యానీలోకి ఇష్టంగా తింటారని బాగుంటుందండి. ఇలా థిక్ గ్రేవీ కాకుండా కొంచెం సూప్ లెక్క చేస్తే మనకు దమ్ బిర్యానీకి చాలా బాగుంటుంది. ఫైనలీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది శ్రావణం స్టార్ట్ కాకముందుకు లాస్ట్ సండేనండి. ఇదిగోండి చికెన్ సూప్, పెరుగు పచ్చడి, ఇది చికెన్ ఫ్రై అనుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత దమ్ బిర్యానీ. అంతేనండి, ఆ రోజు వీడియో ఇంతవరకే తీశాను, ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే కనుక అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ షేర్ కామెంట్ చేయడం, ఓకేనా. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మరి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తుండండి నిహారిక హోమ్ బ్లాగ్స్. ఉంటానండి, బాయ్. ప్రజెంట్ వీడియోస్ తీసి మళ్ళీ మీకు పెడుతుంటానండి, చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.